హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి వెనకాల వాటర్ కనిపిస్తుంది, ఎక్కడికి వచ్చామా అనుకుంటున్నారా? ఈరోజు మేము క్యాంపింగ్కి అయితే వచ్చాము. ఇక్కడే నది దగ్గర, లోక్లమండ్ నది దగ్గర మేము టెంట్స్ వేసుకొని నైట్ అంతా ఇక్కడ ఉండి ఫుడ్ తయారు చేసుకొని ఇక్కడే ఎంజాయ్ చేయబోతున్నాం అన్నమాట. మా ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూడండి. సో మనం లోక్లమండ్ అనే లొకేషన్లో ఫిర్కిన్ పాయింట్ అనే లొకేషన్కి వచ్చాం అనమాట. ఇక్కడే మనం క్యాంపింగ్ సైటు, అదే ఎంట్రన్స్. కార్లన్నీ ఇక్కడే పార్క్ చేసాము. చూడండి, అందరు ఇక్కడే కార్స్ పార్క్ చేసుకొని ఇలా జస్ట్ 1 minute లోపలికి వాక్ చేస్తే మన క్యాంపింగ్ పాయింట్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ బుక్ చేసుకున్న తర్వాత క్యాంపింగ్ ఏ లొకేషన్లో మీకు నది దగ్గర ఎక్కడ కావాలన్నా మన క్యాంపింగ్ టెంట్ అయితే వేసుకోవచ్చు. ఇది స్పెసిఫిక్ ప్లేస్ అనేది ఏమీ లేదు. సో జస్ట్ కార్ పార్క్ నుంచి 1 minute కూడా ఉండదు, 1/2 minute వాక్ చేస్తే మనకి క్యాంపింగ్ సైట్ వస్తుంది. బాతులు గుంపులుగా వెళ్తున్నాయి అన్నమాట. మా పిల్లలు వచ్చారు, వాటర్లో ఆడడం కూడా స్టార్ట్ చేశారు. మీన్ వైల్ పెద్దవాళ్ళు జెంట్స్ అందరూ కలిపి టెంట్స్ రెడీ చేస్తున్నారు అన్నమాట. చూడండి, మాకు ఒక 10 meters దూరంలోనే వాటర్ అయితే ఉన్నాయి టెంట్కి. కొంచెం వాటర్ కానీ పొంగాయి అనుకోండి మా టెంట్ దాకా వచ్చేస్తాయి. కానీ ఇది నది కనుక అంత పొంగడం ఏం ఉండదు వాటర్. మా టెంట్ అవుటర్ లేయర్ చూసారు కదా. సో లోపలైతే ఇలా ఉంది. సో ఇది బెడ్రూమ్ అనమాట. ఇంకా ఇది చూడండి, చూసారా ఇలా బెడ్రూమ్ రెడీ అవుతుంది. చూసారా, వాటికి అన్ని ఫిట్ చేస్తే ఒక బెడ్రూమ్ రెడీ అవుతుంది. ఇంకా ఇటు సైడ్ అయితే ఏం చేయలేదు. అవుటర్ లేయర్ అయితే ఇలా ఉంటుంది అనమాట టెంట్ లో. ఇది 6 member టెంట్ అనమాట. 3 members అటు సైడ్, 3 members ఇటు సైడ్, మధ్యలో ఎంట్రన్స్. ఫ్రెండ్స్, కొత్త టెంట్ కొన్నారన్నమాట. ఈ టెంట్ చాలా కాస్ట్లీ అండి. 200 pounds అయితే పడిందంట. ఇండియన్ రూపీస్లో మనం చూసుకుంటే 20,000 కంటే ఎక్కువే. సో ఈ టెంట్ ఏంటంటే నార్మల్ వాటిలా కాకుండా అంతా ఎయిర్ ఫిల్ చేసి దాని మీద బేస్ అయ్యి నిలబడుతుంది అనమాట. ఇప్పుడు మా వాళ్ళు ఎయిర్ ఫిల్ చేస్తున్నారు చూడండి. టెంట్స్ వేయడం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ప్యారలల్గా పిల్లలందరూ ఇంకా స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని వచ్చి వాటర్లో అయితే ఆడుకుంటున్నారు. నిహాల్ మాత్రం వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదురా వాటర్లోకి? ఇలాంటి లొకేషన్కి వచ్చినప్పుడు మనకి చిన్న పురుగులు ఉంటాయి అన్నమాట. ఆ పురుగులు మనకి కుట్టకుండా ఉండాలి అంటే ఇలాంటి స్ప్రే దొరుకుతుంది. ఈ స్ప్రే తీసుకుని మనం బాడీకి అప్లై చేసుకోవడమే అన్నమాట. ఇప్పుడే నేను అప్లై చేస్తున్నాను. వెయిట్ చేద్దాం అనుకున్నాను కానీ చాలా ఎక్కువగా కుట్టేస్తున్నాయి అన్నమాట. అందుకనే ఇంకా అప్లై చేస్తున్నాను. వైట్గా ఉంది, సో ఇలా ఫేస్తో అప్లై చేసుకుంటే సరిపోద్ది అనమాట. సో దట్ ఏంటంటే కుట్టవు మన. బయట మిక్జెస్ వస్తున్నాయని ఈ కొత్త టెంట్ లోపలికి వచ్చేసి పిల్లలందరూ డిన్నర్ కంప్లీట్ చేస్తున్నాం అన్నమాట. సో మా మెనూ అయితే పులిహోర ఇంకా దద్దోజనం. పిల్లలందరూ తినేశారు. ఇంకా పెద్దవాళ్ళు వచ్చి 1 by 1 కంప్లీట్ చేసేస్తున్నారు అన్నమాట ఫుడ్. ఆపోజిట్లో చూస్తున్నారు కదా, చుట్టూ చెట్లు ఉన్నాయి. వాటి మధ్యలో 3 టెంట్స్ వేసుకుని ఇంకా ఫైర్ పెట్టుకుని వేరే వాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళు నాకు తెలిసి నిన్నే వచ్చారేమో, లేకపోతే మార్నింగ్ వచ్చి ఉండాలి. ఫుల్ సెటప్ అయితే వాళ్ళు ఆల్రెడీ చేసేసుకున్నారు. మేము వచ్చేటప్పటికి వాళ్ళు డిన్నర్ చేస్తూ ఉన్నారన్నమాట. మా పిల్లల డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా వాళ్ళు ఫైర్ దగ్గర కూర్చుంటారు అని చెప్పేసి జెంట్స్ అందరూ ఫైర్ వేయడం స్టార్ట్ చేశారన్నమాట. మా దగ్గరున్న చిన్న లాగ్స్తోనే స్టార్ట్ చేశారు. మేము టైమింగ్ కన్‌స్ట్రెయింట్ వల్ల ఇంకా షాప్స్ అన్నీ తిరిగి పెద్ద లాగ్స్ అయితే తెచ్చుకోలేకపోయాము. మా దగ్గరున్న వాటితోనే ఫైర్ స్టార్ట్ చేశామన్నమాట. మేము ఫైర్ వేయడం స్టార్ట్ చేయగానే మా పక్కనున్న వాళ్ళు చూసారు కదా, వాళ్ళేంటంటే టెంట్లు విప్పేసి వెళ్ళిపోతున్నారన్నమాట. అప్పుడు మేము అనుకున్నాం, వీళ్ళ దగ్గర ఏమైనా లాగ్స్ రిమైనింగ్ ఉంటే మనకిస్తారు కదా, వెళ్లి అడుగుదాం అనుకున్నాం. వెళ్లి జెంట్స్ అడగగానే వాళ్ళేంటంటే వాళ్ళ దగ్గరున్న పెద్ద లాగ్స్ 2 ఇచ్చారన్నమాట. ఫైర్‌లో ఉంది చూసారా ఆ పెద్ద కర్ర, అదే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చిందనమాట. కానీ అది తీసుకొచ్చిన తర్వాత మాకర్థమైందేంటంటే,
అది రియల్ చెట్టులాగా అప్పటికప్పుడు కోసినట్టుగా అనిపించిందనమాట. అంటే మనం రంపంతో కోస్తాం చూసారా? అలా కోస్తే ఎలా ఉంటుందో అలా అనిపించిందనమాట. ఇది ఇంటి దగ్గర నుంచి తెచ్చింది కూడా కాదు. ఎందుకంటే అంత పొడుగులో ఉన్నవి కార్‌లో పెట్టుకొని కూడా తీసుకురాలేరనమాట. సో, ఏదో జరిగింది. ఇక్కడున్న చెట్టునే కట్ చేశారు అని అనిపించిందనమాట. ఇంకా కొంచెం చేప కూడా వేసి మేము కూడా పక్కనే కూర్చుంటాం అనమాట. చంద్రిక చపాతీలు చేస్తున్నారు అందరికి. మా డిన్నర్ అయితే రెడీ అయిపోతుంది. చపాతీ విత్ మిల్ మేకర్ కర్రీ అండ్ పన్నీర్ కర్రీ. లేడీస్ అందరూ కూడా ఫైర్ దగ్గరికొచ్చేసి డిన్నర్ తింటూ ఉన్నాము. హడ్సన్ మా వైపు అయితే అలా చూస్తూ ఉన్నాడు. కాకపోతే ఇవన్నీ పెట్టకూడదు కదా! వాడికి వేరే ఫుడ్ ఉంది. అది పెడతారన్నమాట. చూడండి ఇక్కడ పొగ ఇలా వెళ్ళి నది మీద పొగ మంచులా ఫామ్ అయింది. కానీ అది నిజం పొగ మంచు కాదు. మేము వేసిన ఫైర్కి వచ్చిన పొగ అనమాట అదంతా. హడ్సన్ కూర్చోవాలి. సిట్ 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 వెరీ గుడ్. చూడండి హడ్సన్ కూడా వెచ్చగా ఉండాలని చేప దగ్గరికి వచ్చి ఫైర్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు అనమాట. ఫైర్ దగ్గరే మేము చూడండి చిన్న లైట్ పెట్టుకుని ప్యాకాట్ ఆడడం స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఆటలో చంద్రిక గారు కొట్టేశారు. నాకు మంచి ఛాన్స్ అండి. నా దాంట్లో చూడండి అస్సలు ఒక్క సెట్ కూడా అవ్వలేదు. సెకండ్ ఆట ఏమో మా డాడీ విన్ అయ్యాడు అనమాట. నా సెకండ్ ఆటలో కూడా ఒక్కటి అయ్యింది సెట్. ఒక జోకర్ ఉందన్నమాట. ఫైర్ బాగా పెరిగింది. మా ఆట మాత్రం జరుగుతూనే ఉందన్నమాట. ఇది చూడండి థర్డ్ ఆట. అస్సలు బాగా పడలేదు. బెడ్ అయితే ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం. రాత్రి 12 అయ్యింది. నాకు రీమాకి ఫుల్‌గా నిద్రొచ్చేస్తుంటే ఇంక వచ్చేసి పడుకున్నాం అన్నమాట. కానీ మా వాళ్ళు ఇంకా ఫైర్ దగ్గర ఉన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్. చూడండి సూర్యుడు కొంచెం అటు నుంచి వస్తున్నాడు. సో ఆ సూర్యుడు వెలిగి ఈ కొండ మీద అయితే పడుతుంది అనమాట. కొంచెం ఇప్పుడే కాఫీ తయారు చేస్తున్నారు. నేను కూడా వెళ్ళి ముందు కాఫీ తాగేస్తాను. సూర్యుడు వెలుగుతో వాటర్ వెలిగిపోతున్నట్టుంది. చూడండి సన్ రైజ్ అవుతుంది. హాట్ కాఫీ రెడీ. పొద్దున్నే లేచి ఎండలో నుంచి నది పక్కనే కాఫీ తాగుతున్నాం మేము. స్కాట్లాండ్‌లో ఎండ రావడమే ఎక్కువ. అదే ఇంటి దగ్గరుంటే ఇలాంటి వ్యూ కూడా ఎంజాయ్ చేయలేము. ఈరోజు మాకు లక్కీ అనమాట. సన్నీ డే. అందుకే మార్నింగ్ 6:30కే వెలుగైతే వస్తుంది. సూర్యుడు చాలా బ్రైట్‌గా ఉన్నాడు. అందుకే మేమది మిస్ అవ్వకూడదని ఇంక ఎండలో అలా నుంచొని వ్యూని ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగుతున్నాం అన్నమాట. పిల్లలకి కూడా మిల్క్ అయితే ఇచ్చేసాము. వాళ్ళు ఫైర్ దగ్గరున్న ప్లేస్ ఎవ్వరికీ ఇవ్వకుండా వాళ్ళే క్యాప్చర్ చేసేసి అక్కడే కూర్చొని తాగుతున్నారు. హడ్సన్ అయితే వాడు తినే ఎగ్ వైపు అలా చూస్తూ నా ఫుడ్ ఇంకా వీళ్ళు ఇవ్వట్లేదేంటి అనుకుంటున్నాడు. చాలా సేపటి తర్వాత పిల్లలు కొంచెం పక్కకి వెళ్ళి మాకు కూర్చోడానికి ప్లేస్ ఇచ్చారనమాట. పెద్దవాళ్ళందరూ ఇప్పుడు కూర్చుంటున్నారు. సో నేను వెళ్ళి జాయిన్ అవుతాను ఇప్పుడు దీంట్లో. 6 o'clock ఆ టైంకి లేచాం కదా. కాఫీ తాగేసాం ఫస్ట్ అయితే పెడుతున్నారని. తర్వాత ఇప్పుడైతే బ్రష్ చేస్తున్నాం. మేము అన్నీ తెచ్చేసుకున్నాం కదా, బ్రష్ చేస్తాం అనమాట ఇప్పుడే. ఈరోజు స్నానం అలాంటిది ఏమి ఉండదు. బ్రష్ చేసేసి ఫేస్ వాష్ చేసి మళ్ళీ కుకింగ్ కోసం రెడీ అయిపోవాలన్నమాట. సో త్వరగా వెళ్ళి బ్రష్ చేసేద్దాం రండి. బ్రేక్ఫాస్ట్ కప్ నూడిల్స్ అన్నమాట. చాలా ఈజీగా అయిపోయేలాగా ప్లాన్ చేశారు. అందుకే వాటర్ తీసుకుని ఈ మంట పైన హాట్ వాటర్ తయారు చేస్తున్నారు. అవునా, నేను వాటర్ ఎత్తినప్పుడు కూడా వెళ్ళిపోతుంది.
How many minutes do you have to wait until it sets? 3 minutes. Chicken కూడా ఉంది. మేము స్పూన్స్ తీసుకురావడం మర్చిపోయాము, అందుకే మా వైల్డ్ క్యాంపింగ్ లో వైల్డ్ గా చేత్తో తినేస్తున్నారు పిల్లలు. మా డాడీ చూడండి ఎంత పెద్ద ఫోర్క్ తీసుకుని తింటున్నారు. యూనివర్సల్ లో బిగ్ ఫోర్క్ అనమాట అది. మేము ప్యాన్ కేక్స్ వేయడానికి పౌడర్ కూడా తెచ్చుకున్నాం అనమాట. ప్లెయిన్ ఫ్లోర్, దాంట్లో ఎగ్, ఇంకేం కలిపారండి? ఎగ్ షుగర్ కలిపేసి ఇప్పుడే ప్యాన్ కేక్ వేసాం. దీని మీద హనీ వేసుకుని తినేస్తాం అన్నమాట. బ్రేక్ఫాస్ట్ అయిన కొంచెం సేపటికి మళ్ళీ లంచ్ ప్లాన్ అనమాట. లంచ్లో టమాటో పప్పు అనమాట ప్లాన్. సో దానికోసం ఇప్పుడే పప్పు కడిగి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి కుక్కర్లో పెట్టేసి మేము తెచ్చుకున్న స్టవ్ మీద పెట్టేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఒక దాంట్లో పప్పు, ఒక దాంట్లో రైస్, రెండు పెట్టేసాం కుక్కర్స్. ఈ లోపల ఏం చేస్తున్నాం అంటే టెంట్లు ఇప్పేస్తున్నాం అన్నమాట. మేము వెళ్ళే టైం అయింది, 1 o'clockకి వర్షం ఉందన్నమాట. సో వర్షం వచ్చే లోపల మేము టెంట్స్ ఇప్పేసి తినేసి వెళ్ళిపోదామని చెప్పి ఈ ప్లాన్ అనమాట. చూడండి టెంట్స్ అన్నీ ఇప్పేశారు, తర్వాత ఈ రెండు కూడా ఇప్పేస్తారు. మా పిల్లలు మాత్రం వాటర్లో ఆడడం మాత్రం ఆపట్లేదు అసలు. అలా వాటర్లోనే ఉంటున్నారు. అమ్మయ్య, చూసారా ఇది ఎయిర్తో నిలబడ్డ టెంట్ అనమాట. సో అందుకే ఇప్పుడే గాలి తీసేస్తున్నారు. గాలి అంతా పోయిన తర్వాత తప్పడగా అయిపోయింది. మార్నింగ్ అయింది కదా, మళ్ళీ కొన్ని మిడ్జెస్ అయితే వచ్చాయన్నమాట. సో అందుకే మళ్ళీ స్ప్రే తీసుకొని నేను ఇప్పుడైతే రాసుకుంటున్నాను. చూడండి నా ఫేస్ మీద కూడా రాత్రి మిడ్జెస్ కుట్టేసే ఇక్కడ. సో ఎవరైనా వైల్డ్ క్యాంపింగ్కి వస్తున్నప్పుడు ఈ స్ప్రే అనేది చాలా మ్యాండేటరీ అనమాట. నేను అందరూ రాసుకున్నా కూడా కొంచెం సేపు తర్వాత రాస్తానులే అని చెప్పేసి నేను రాయలేదు. ఆ లోపల నన్ను రాత్రి కుట్టేసాయి ఇవన్నీని. సో అందుకే ఇప్పుడు మళ్ళీ కొట్టకుండా ఇప్పుడు రాసేస్తున్నాను అన్నమాట. పప్పు ఇంకా రైస్ రెండు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మా లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఎవరు ఇదే మా వైల్డ్ క్యాంపింగ్ ఫిర్కిన్ పాయింట్ లోక్లమండ్ అనే లొకేషన్లోని. సో మేమైతే ఫుడ్ తెచ్చుకొని తర్వాత ఇక్కడ టెంట్స్ వేసుకుని రాత్రంతా ఫైర్ వేసుకుని మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో అవి కూడా తినేసి మేము వెళ్తాం అన్నమాట. ఇప్పుడైతే ఇంకా వెళ్ళిపోతాం కదా అని టెంట్స్ అన్ని తీసేసి మొత్తానికి ఇంకా వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాం. ఒక 2 hours అయితే వెళ్ళిపోతున్నాం. ఇదే ప్లేస్లో మేము టెంట్ వేసాము, అంతా ఖాళీ అయిపోయింది. మేము లంచ్ ప్రిపేర్ చేసాం కదా అక్కడ, అది ఇంకా అక్కడ టేబుల్స్ లా ఉన్నాయి, అక్కడ తినేస్తున్నాం అన్నమాట. గుడ్, ఏదన్నా అదే ఉంది. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.